నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్. నేను మీరమ్మ. ఈ వీడియోలో మనం ఈ కట్ వర్క్ బ్లౌజ్ అనేది క్లియర్‌గా స్టిచ్చింగ్ అనేది చేసుకుందామండి. ఇంతకు ముందు వీడియోలో ఇదే బ్లౌజ్‌కి నేను కటింగ్ అనేది పోస్ట్ చేశాను. ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియో అండి. చాలా క్లియర్‌గా ఫ్రంట్, బ్యాక్ అలాగే నడుము దగ్గర ఈ కట్ వర్క్ అనేది ఇచ్చుకున్నాం. చాలా క్లియర్‌గా నేను వీడియో చేశాను. ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. బ్లౌజ్ సైజ్ వచ్చి 40 ఇంచుల బ్లౌజ్ అండి. 40 ఇంచెస్ బ్లౌజు. పొడవు వచ్చి 15 ఇంచులు. ఇది ఈ సైజు ఉన్న వాళ్ళు కనుక కంపల్సరీ చూడండి. మీ సైజుల బ్లౌజ్ కాబట్టి మీకు బాగా అర్థమవుతుంది. ఫస్ట్ కటింగ్ చేసేసుకున్నాం కదా మనం ముందు వీడియోలో. కటింగ్ చూసి స్టిచ్చింగ్ చూడండి, బాగా అర్థమవుతుంది. ఇది బ్యాక్ పార్ట్ మీద ఇప్పుడు క్యాన్వాస్ తీసుకోవాలండి. ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ కట్ చేసుకున్నాం కదా, క్యాన్వాస్ మీద మళ్ళీ మనం నెక్ అనేది తీయాలి. వెడల్పు వచ్చి 3 ఇంచులు, అలాగే పొడవు వచ్చి 10.5 ఇంచులు. ఇక్కడ నేను కుట్టే బ్లౌజ్కి పొడవు వచ్చి 10.5 ఇంచులండి. కట్ వర్క్ చేసిన తర్వాత ఇంకా అది 11 ఇంచులు అవుతుంది. పైన 3 ఇంచులు వెడల్పు ఎలా అయితే తీసుకున్నాం, ఇక్కడ కూడా 3 ఇంచులు వెడల్పు తీసుకొని ఒక బాక్స్ అనేది డ్రా చేసుకోవాలి. నేను కుట్టే కట్ వర్క్ ఏంటంటే ఇది రౌండ్గా కాదండి, కొంచెం వెడల్పుగా బ్రాడ్గా కొంచెం స్క్వేర్ షేప్లో ఉండేటట్టు తీసుకుంటాను అనమాట. ఇప్పుడు ఎలా అయితే తీసుకున్నామో ఒక స్క్వేర్ బాక్సు, అలానే పక్కన కూడా ఈ టేప్ వెడల్పు ఎంత ఉందో అంత వెడల్పుతో ఇంకొక లైన్ అనేది డ్రా చేసుకోవాలి కరెక్ట్గా. ఈ కొలతల మధ్యలోనే మనం కట్ వర్క్ తీయడానికి మనకి కొలత కోసమని ఇంకొక లైన్ అనేది ఇలా తీసుకోవాలి. నాకు ఎంత వెడల్పు కటింగ్లు కావాలో అలాంటి ఒక క్యాప్ అనేది తీసుకున్నానండి. ఫస్ట్ సగం కొలత వేయాలి, ఇక్కడ సగం వేయాలి, అది మధ్యలోకి వస్తుంది. తర్వాత నుంచి ఇక్కడ ఫుల్ రౌండ్ అనేది వేయాలి. ఇలా చూడండి, నేను వెడల్పుగా ఎలా వేస్తున్నానో. మూడోది వచ్చి అక్కడికి వెళ్ళకూడదు. ఇక్కడ ఈ బాక్స్ ఫస్ట్ లైన్ దగ్గరికి వెళ్ళకుండా కొంచెం వెనక్కి వచ్చేటట్టు చూసుకోవాలి. దగ్గరికి అయితే నొక్కేస్తాయండి, రౌండ్స్ అన్ని వెనక్కి తిరిగిపోతాయి. ఇది ఇలా వేసాం కదా, ఇప్పుడు ఫోర్త్ది వచ్చి ఇంకా వెనక్కి వేయాలండి. కొంచెం వెడల్పు అవ్వాలి. అక్కడ చూసారా, ఈ లైన్కి వచ్చి ఇంకా కొంచెం వెనక్కి, అంటే సెకండ్ లైన్ దగ్గరలో వేసుకోవాలి. ఇప్పుడు ఇలాగా ఈ ఫోర్త్ ఇది వచ్చి ఈ సెకండ్ లైన్ దగ్గరికి వచ్చింది. తర్వాత ఫిఫ్త్ది వచ్చి ఇంకో కొంచెం ముందుకి, అంటే మనకి వెడల్పు అనేది కిందే తిరగాలండి. పైకి వెళ్ళి కొద్దీ మనం ఫస్ట్ లైన్ దగ్గరికి వచ్చేయాలన్నమాట. ఇప్పుడు కొంచెం ఒక్కొక్కటిగా ఫస్ట్ లైన్ దగ్గరికి వచ్చేయాలి. ఇక్కడ కార్నర్లో ఎక్కడైతే ఇప్పుడు ఈ థర్డ్ది మనం తీసేటప్పుడు అదే వెడల్పు అవుతుంది. ఫోర్త్ది వెడల్పు అవుతుంది. ఇంకా చివరికి వెళ్ళి కొద్దీ ఇవన్నీ అలాగా మనం ఫస్ట్ లైన్ దగ్గరికి వచ్చేయాలి. ఇలా నెక్ తీస్తే కనుక నెక్ చాలా కరెక్ట్గా వస్తుందండి. పైన వెడల్పు అయిపోకుండా కింద కొంచెం లూజ్ వచ్చి పట్టేయకుండా ఈ కట్ వర్క్ అనేది వెనక్కి తిరిగిపోకుండా బాగా వస్తుంది. ఇలా తీసేసుకున్న తర్వాత కట్ చేసేసుకోవాలి. ఇది 2 మడతలు వేసానండి, మీరు ఒకసారి గమనించండి. అప్పుడు ఫుల్ నెక్ అనేది వచ్చేస్తుంది. ఇలా కట్ చేసుకోవాలి. ఈ కట్టింగ్లు ఇచ్చుకునేటప్పుడు కరెక్ట్గా చూసుకుని తీసుకోవాలండి. ఒక్కొక్కసారి కటింగ్లు సరిగా ఇవ్వకపోతే ఆ పైకి ఉంటాయి కదా కోణాలన్నీ తెగిపోతాయి. ఆ కోణాలు తెగకుండా కరెక్ట్గా తీసుకోవాలి. నెక్ కట్ చేస్తున్న తర్వాత ఫస్ట్ లైనింగ్ మీద పెట్టి కుట్టుకోవాలండి. మీరు కుట్టుకున్నా సరే, గమ్ము పెట్టి అతుక్కున్నా సరే, నేనైతే ఒక కుట్టు అయితే వేసుకుంటానండి. ఇలాగా ఆ కోణాల మీద పడేటట్టు, మరి ముందుకి కాదు మరి వెనక్కి కాదు, నేను కోణాల మీద పడేటట్టు కరెక్ట్గా లైనింగ్ మీద క్యాన్వాస్ పెట్టుకోవాలండి. స్టార్టింగు ఇలాగా ఒక స్టిచ్ వేసేసుకోవాలి కదలకుండా. తర్వాత చివరి స్టిచ్ ఒకటి వేసుకోవాలి. ఇక్కడ నేను షేప్ తీసేసుకుంటున్నాను రౌండ్గా. ఇక్కడ 2 స్టిచ్లు వేసాను. ఇంకా లైనింగ్ మీద అది కదలకుండా ఉంటుందండి, దాన్ని ఇప్పే పని కూడా లేదు. ఇంకా ఫస్ట్ అయితే కనుక లైనింగ్ మీద క్యాన్వాస్ మన డిజైన్ అనేది ఇక్కడ కుట్టేసుకోవాలి. ఇలా కుట్టేసుకోవాలండి. ఇలా కుట్టుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ మీద ఇప్పుడు మన క్యాన్వాస్ అతుక్కున్న ఈ లైనింగ్ని పెట్టుకుని కరెక్ట్గా మధ్య లైన్ ఉంది కదా, 2 ఒకే దగ్గర వచ్చేటట్టు చూసుకొని ఆ నెక్ మధ్యలో ఆ చివరి వరకు కుట్టేసుకోవాలి. ఇక్కడ మనం
నెక్ తీసిన దగ్గరికే వేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడికి చాలు. కరెక్ట్గా 2 ఒకే లైన్లో ఆ మధ్య మడుతున్న దగ్గర పెట్టుకుని కుట్టాలి. ఇప్పుడు కదలకుండా ఆ చివర ఈ చివర పిన్నులు పెట్టేసుకొని ఈ కట్ వర్క్ అంతా నీట్గా స్లోగా కుట్టుకొని రావాలండి. కొత్త వాళ్ళు అయితే కనుక చాలా స్లోగా కుట్టండి. పాదం పైకి ఎత్తుతూ దించుతూ పాదాన్ని కరెక్ట్గా సూదిని దించుతూ పాదాన్ని ఎత్తుతూ కుట్టాలి. లేదంటే కనుక కుట్టు ముందుకు కానీ వెనక్కి కానీ వెళ్ళిపోతే ఆ కట్స్ అనేది పెద్దగా అయిపోతాయి. అవ్వకుండా మనం ఎలా కట్ చేసుకున్నామో అంత నీట్గా రావాలంటే స్లోగా కుట్టుకోవాలండి. కట్ వర్క్ బ్లౌజ్ ఎప్పుడు చాలా టైం పడుతుంది. నిదానంగా కుట్టుకోండి. ఈ కుట్టు కూడా చిన్న ఆ క్యాన్వాస్ ఏదైతే ఉందో దాని ఎడ్జ్లో కుట్టాలండి. మరి లోపల కుట్టకూడదు. వెనక్కి తిప్పినప్పుడు రౌండ్స్ అనేది బాగా తిరగదు. కరెక్ట్గా ఇక్కడ లైనింగ్ మీద వేసామా లేదా క్యాన్వాస్ మీద వేసామా అన్నట్టు తెలియకుండా ఎడ్జ్లో వేయాలి. కొంచెం క్యాన్వాస్ మీద కూడా పడాలి. అప్పుడు ఏంటంటే క్యాన్వాస్ కూడా అక్కడ నొక్కి పెట్టి ఉంచుతుంది అనమాట. కొంతమంది అంటే నన్ను అడిగారు, అక్క ఒక లైనింగ్ మీదే కుట్టాలా, క్యాన్వాస్ మీదకి వెళ్ళకూడదా స్టిచ్ అని అడిగారు. కాదండి, కరెక్ట్గా ఎడ్జ్లో అనమాట క్యాన్వాస్ చివరిన పడుతూ కుట్టుకోవాలి. అప్పుడు వెనక్కి తిప్పినప్పుడు రౌండ్స్ అనేది బాగా తిరుగుతాయి. ఇలా కుట్టుకోవాలండి. ఇప్పుడు నీట్గా కట్ చేసేసుకోవాలి వీటన్నిటిని. ఇలా ఈ కటింగ్ చేసేటప్పుడు కూడా కొంచెం ఖర్చు అనేది ఉండేటట్టు చూసుకొని కట్ చేయాలండి. మన క్యాన్వాస్ ఎక్కడికి ఉందో అక్కడికి టోటల్గా కట్ చేసేయకూడదు. కొంచెం ఖర్చు అనేది ఉంచుకోవాలి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను పెట్టిన వెంటనే నా వీడియో చూసి ఒక లైక్ చేయడం మర్చిపోవద్దండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలా మందికి ప్రమోట్ అవుతుంది. నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. నేను చాలా మంచి మోడల్ ఇంకా స్టిచ్ చేస్తానండి. కాబట్టి మీరు ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ లైక్ నాకు చాలా అవసరం. ఇలా కటింగ్ అంతా చేసేసుకోవాలండి. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత కార్నర్లో టాకాలు అనేది పెట్టుకోవాలి. ఇలా టాకాలు ప్రతి కార్నర్లోనూ అలానే ఆ రౌండ్స్ మీద అన్నిటి మీద చిన్న టాకాలు. కత్తెర మాత్రం ముందుకు వెళ్ళనివ్వకూడదండి. కోణాలు తెగిపోయాయి అంటే కనుక బ్లౌజ్ అంతా నాశనం అయిపోయినట్టే. ఆ కోణాలు తెగకుండా చూసుకోవాలి. అలా కటింగ్ అంతా పెట్టుకోవాలి. కటింగ్ వీడియో చూసి స్టిచ్చింగ్ వీడియో చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు వెనక్కి తిప్పాలండి. మన వేళ్ళతో ఆ ప్రతి షేప్ని పైకి నెట్టాలి. మన వేళ్ళతో ఇటు మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇటు లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఇలా పట్టుకొని వేళ్ళతో ఆ షేపులన్నీ పైకి నెట్టుకుంటూ చేశారంటే ఆ షేప్ చాలా బాగా వస్తుందండి. ఇలా పైకి నెడితే ఆ రౌండ్ అనేది బాగా వస్తుంది. కట్ వర్క్ అనేది రౌండ్ బాగా తిరిగితే బాగుంటుంది. రౌండ్గా ఉండాలి. ఇప్పుడు ఏంటంటే చూడండి, ఒక మధ్యలో ఈ కార్నర్ ఉంది కదా, ఈ మధ్యలో ఇలాగా కొంచెం లూజ్ చేసినట్టు ఇటు తిప్పాలండి. ఇలా తిప్పితే ఆ మధ్యలో పట్టేసిన క్లాత్ అనేది లూజ్ అయ్యి కరెక్ట్గా వచ్చేస్తుంది. పట్టేసినట్టు ఉగ్గుల కింద రాకుండా. ఇప్పుడు నేనేంటంటే ఆ కట్ వర్క్ మీద కుట్టు వేయనండి. కట్ వర్క్ మీద కుట్టు ఎట్టి పరిస్థితుల్లో వేశారో కటింగ్లు అనేది ఈ వెనక్కి తిరిగిపోతాయి. వేసుకున్న తర్వాత అక్కడ వేయకూడదు. నేను చూడండి కరెక్ట్గా ఆ బయటికి ఒక కుట్టు అనేది వేసుకుంటాను. అలా వేసుకోవడం వల్ల వర్క్ అనేది చాలా బాగా కనిపిస్తుందండి. మనం ఎంబ్రాయిడరీ బ్లౌజ్ కుట్టినప్పుడు ఎలాగైతే దూరంగా స్టిచ్ వేసుకుంటామో వర్క్లో తెలియకుండా దీనికి కూడా అలాగే వేయాలండి. ఎక్కడైతే ఆ రౌండ్స్ ఉన్నాయో ఆ రౌండ్స్ మీద మాత్రం కుట్టు వేయకూడదు. ఆ రౌండ్ మీద మాత్రం కుట్టు వేశారంటే ఆ కుట్టికి అది నలిగిపోయినట్టు, ఆ తర్వాత వేసుకున్న తర్వాత అది ఇలా వెనక్కి బెండ్ అయిపోతుంది అనమాట. కాబట్టి దాని మీద వేయకూడదండి. నేను ఒక 1/2 ఇంచు దూరంలో నేను షేప్గా స్టిచ్ అనేది వేసుకున్నాను. ఈ తర్వాత కార్నర్ ఖర్చు అంతా కట్ చేసేసుకోవాలి. మనకి ఎక్స్ట్రా కట్ కుట్టుకుంటున్నాం కదా, నేను కటింగ్లోనే ఎక్స్ట్రా తీస్తాను. ఇప్పుడు ఈ మధ్యలో మన భుజాల మీద పైకి వచ్చేటట్టు డాట్స్ అనేది వేసుకోవాలి. ఇక్కడ ఖర్చు దగ్గరికి ఒక లైన్ డ్రా చేసుకున్నాం కదా, అక్కడికి మధ్య పార్ట్ని పట్టుకుని సగం చేస్తే వచ్చిన దగ్గర డాట్ వేసుకోవాలండి.
ఇలా డాట్స్ వేసేసుకోవాలి రెండు పక్కల. చూసారా, ఇది భుజం మీదకి వస్తుందండి. ఒక బండ గుర్తు పెట్టుకోండి, దీనికి ఏం కొలతలు అవసరం లేదు. మనం కరెక్ట్గా భుజంకి ఎదురుగా ఉన్న దగ్గర డాట్స్ వేసేసుకోవాలి, ఎవరికైనా సరే, సన్నగున్నా లావుగున్నా ఎవరికైనా సరే. ఆ తర్వాత కిందండి నడుము దగ్గర, నడుము కూడా కట్ వర్క్ కాబట్టి ఇలా పొడవుగా స్ట్రైట్గా ఉన్న క్యాన్వాస్ మీద నేను కట్ వర్క్ అనేది డిజైన్ చేసేసుకున్నాను. అది కట్ చేసుకొని ఇక్కడ లైనింగ్ పీస్ మీద పెట్టుకొని కుట్టుకుంటున్నానండి. ఒక పక్క క్లోజ్ చేసేయాలి కదా, ఇలా క్లోజ్ చేసేయాలి. ఒక పక్క మాత్రం మనకి రౌండ్స్ ఉన్నాయి, వాటిని ఓపెన్ వదిలేసుకొని ఇప్పుడు రైట్ సైడ్ మీద ఇప్పుడు నేను పెట్టినట్టుగానే ఈ మనం కట్ వర్క్ డిజైన్ చేసుకున్న ఈ క్లాత్ను కూడా పెట్టి ఇప్పుడు నెక్ కుట్టుకున్నట్లుగానే కుట్టేసుకోవాలండి. వీడియో ఫుల్గా చూడండి ప్లీజ్, నాకు ఒక లైక్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. నేను చాలా కష్టపడి వీడియో చేస్తున్నానండి, ఇది చాలామందికి ఉపయోగపడుతుంది కూడా. బ్లౌజులు ఈజీగా మోడ్రన్గా ఎలాగ స్టిచ్ చేసుకోవాలో నేను సింపుల్ వేలో చూపిస్తున్నాను. మీకు ఇది కొంచెమైనా ఉపయోగపడే ఉంటుందండి ఈ వీడియో. మీకు ఉపయోగపడితే కనుక నాకు ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీకు ఏమన్నా సందేహాలు ఉంటే కనుక నాకు ఒక కామెంట్ చేయండి, నేను ఆ కామెంట్కి రిప్లై ఇస్తాను. మీరు ఏ డౌట్ అయినా సరే స్టిచ్చింగ్లో నన్ను అడగొచ్చు, నేను రిప్లై ఇస్తాను. కష్టపడే వాళ్ళని ఎంకరేజ్ చేయండి, ఎందుకంటే స్టిచ్చింగ్ అంత ఈజీ ఏం కాదు. స్టిచ్చింగ్ చేయడం మొదలు పెట్టామంటే అది హెల్త్ పరంగాను ఇంట్లో ఏ పని కూడా అవ్వదండి. మనం డబ్బుల కోసమే కాదు, స్టిచ్చింగ్ అనేది ఫ్యాషన్ కూడా. నాకు మాత్రం ఫ్యాషన్ అండి, నాకు చాలా ఇంట్రెస్ట్ స్టిచ్చింగ్. కొత్తగా ఏదన్నా డిజైన్ చేయాలంటే నాకు చాలా ఇష్టం. కాబట్టి నాకున్న ఈ టాలెంట్ని చాలామందికి చూపించాలి, అలాగే నా వీడియోలు చూసి చాలామంది స్టిచ్చింగ్ నేర్చుకుంటారని నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. నాకు మంచి ఫీడ్బ్యాకే వస్తుందండి ఇప్పటి వరకు. అలానే మీరు లైక్ చేశారంటే ఈ వీడియో చాలా దూరం వెళ్తుంది, ఈ వీడియో వల్ల నాకు కూడా ఉపయోగం ఉంటుంది. ప్లీజ్ మీరు మాత్రం కటింగ్ చూసి స్టిచ్చింగ్ చూడండి. కట్ వర్క్ బ్లౌజులు ఎంబ్రాయిడరీ బ్లౌజ్ లాగే చాలా అందంగా ఉంటాయండి. నాకు వేలు పెట్టి ఎంబ్రాయిడరీ చేయించుకున్న కన్నా మంచి కట్ వర్క్ బ్లౌజ్ వేసుకుంటే నాకు చాలా నచ్చుతుంది. ఈ బ్లౌజు కూడా ఈ క్లాత్ చాలా బాగుందండి. ఇది ఈ ఫ్లవర్ చుట్టూ మంచి వర్క్ వచ్చిందనమాట, ఇక్కడ చైన్ లైన్ అనేది వచ్చింది. ఇలాంటి క్లాతులు అయితే చాలా బాగుంటాయండి. ఏ శారీ మీద కన్నా సెట్ అయిపోతాయి ఇవి. ఇప్పుడు ఈ బ్లౌజ్లో ఎన్ని రంగులు ఉన్నాయో అన్ని రంగుల శారీ మీదకి ఈ బ్లౌజ్ సెట్ అయిపోతుంది. ఇలాంటి క్లాత్ ఒకటి తీసుకొని మీరు స్టిచ్ చేసుకోండి, ప్రతి బ్లౌజ్ మీదకి మీరు దీన్ని వాడుకోవచ్చు. తర్వాత ఇలాగ కరెక్ట్గా వేలుతో ప్రతి కార్నర్ని ఇలా ఒత్తుకోవాలండి. తర్వాత బ్యాక్ పార్ట్ అయిపోయిన తర్వాత ఫ్రంట్ పార్ట్. ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ మీద ఇక్కడ లైనింగ్కి క్యాన్వాస్ని నేను నెక్కలో మిగిలిన క్యాన్వాస్ని ఇక్కడ వాడుకుంటున్నాను. ఈ క్యాన్వాస్ని ఇక్కడ ఫస్ట్ లైనింగ్ మీద పెట్టి కుట్టేసుకోవాలండి. కుట్టేసుకొని ఆ కటింగ్ అనేది కట్స్ అనేది ఇచ్చేసుకున్నాను. ఇలా కట్స్ అనేది ఇచ్చేసుకున్నాను. ఇచ్చేసుకున్న తర్వాత కరెక్ట్గా మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ మీదే ఈ లైనింగ్తో ఉన్న క్యాన్వాస్ని పెట్టుకొని కదలకుండా అటు ఇటు పిన్నులు పెట్టుకోవాలండి. రెండు మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ కదలకుండా కరెక్ట్గా అటు ఇటు పిన్నులు పెట్టుకోవాలి. ఇలా పిన్నులు పెట్టుకొని ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ను కూడా కుట్టేసుకోవాలి. నేను ఫ్రంట్ పార్ట్ కూడా ఎందుకు చూపిస్తున్నానంటే ఇంతకు ముందు కట్ వర్క్ బ్లౌజులు కుట్టానండి నేను. ఫ్రంట్ పార్ట్ కూడా చూపించండి అని అడిగారు, కానీ ఆ బ్లౌజ్కి ఇంకా అవ్వదు కదా స్టిచ్ చేసేసిన తర్వాత. కాకపోతే నేను స్పీడ్గా చేసేసానండి ఇంతకు ముందు, అందుకే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా చూపిస్తున్నాను. ఫ్రంట్ పార్ట్కి ఓన్లీ రైట్ సైడ్ మాత్రమే ఈ కట్ వర్క్ అనేది ఇచ్చుకుంటున్నానండి. మనకి ఎడం వైపు అవసరం లేదు. ఇచ్చుకుంటే కనుక మీ ఇష్టం, రెండు వైపులా ఇచ్చుకోవచ్చు, కానీ ఎక్కువగా మోస్ట్లీ రైట్ సైడ్ ఇచ్చుకుంటే మనకి చాలు. ఇక్కడ ఎక్కడైతే పళ్ళు వేసుకుంటామో అటువైపు కట్ వర్క్ ఇచ్చుకోకపోయినా ఏం ప్రాబ్లం లేదు. కాబట్టి నేను రైట్ సైడ్ ఒకటే కట్ వర్క్ తీసుకున్నానండి. ఇలా కటింగ్ చేసేసుకోవాలి. యాజ్ ఇట్ ఈజ్గా బ్యాక్ ఎలా అయితే కుట్టుకున్నారో ఫ్రంట్ కూడా అంతేనండి.
ఇలా కుట్టేసుకున్న తర్వాత టాకాలు పెట్టుకోవాలి. ఇలా ప్రతి కార్నర్లోనూ టాకాలు పెట్టుకోవాలి. తర్వాత వెనక్కి ఫోల్డ్ చేసేసుకోవాలి. ఈ రౌండ్స్ అన్ని వేళ్ళతో పైకి ఆ రౌండ్ అనేది మంచిగా తిరిగేలాగా ఇలాగ నెట్టుకోవాలండి. ఆ తర్వాత ఈ కటింగ్కి మధ్యలో అటు ఇటు ఒకసారి పట్టుకొని ఇలా లూజ్ చేస్తే లూజ్ అయిపోతాయి. చూసారా ఎంత బాగా వచ్చిందో. నేను కట్ వర్క్ మీద స్టిచ్ అనేది వేయనండి, వేస్తే షేప్ పాడైపోతుంది. అసలు మీగ్గా కుడితే కూడా అర్థమవుతుంది. ఇక వెనక కానీ ముందు కానీ నేను ఎడ్జ్లో మాత్రం కుట్టు వేయను, కొంచెం 1 ఇంచు అవతలకి నేను కుట్టు వేసుకుంటాను కదలకుండా ఉంటుందని. ఇది ఎడమ చేతి వైపు అంటే ఎడమ భాగం వైపు ఫ్రంట్ పార్ట్ అండి. దీనికి రౌండ్ తీసేసుకుంటున్నాను చూడండి. కరెక్ట్గా నెక్కి ఇలాగా లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని కలిపి నెక్ ఏ షేప్లో అయితే ఉందో ఆ షేప్లో రౌండ్గా కుట్టేసుకోవాలండి. కుట్టుకున్న తర్వాత ఇలా టాకా అనేది పెట్టుకోవాలి కటింగు. తర్వాత వెనక్కి ఒకదాన్ని ఆ రెండిటిని ఇలా రివర్స్లో ఫోల్డ్ చేసేయాలి. ఫోల్డ్ చేసేసిన తర్వాత పైన ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి కదలకుండా. నెక్ కుట్టిన తర్వాతే అవుట్లైన్ అంతా మనం కలిపి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని కలిపి కుట్టుకోవాలి. ఇప్పుడు పైన ఒక కుట్టేసేసుకోవాలండి. ఇలా నెక్ రౌండ్ తీసేసుకుంటే సరిపోతుంది. తర్వాత నేను అవుట్లైన్ అంతా కుట్టేసుకొని మిగిలిన క్లాత్ అంతటిని కట్ చేసేసుకుంటున్నాను. తర్వాత ఫ్రంట్ డాట్స్ వేసేటప్పుడు లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ విడిపోకుండా ఉండాలంటే మధ్యలో ఒక కుట్టు వేసుకోవాలండి. అది సపోర్ట్ కుట్టే, దూరం స్టిచ్ పెట్టుకొని ఒక కుట్టు వేసుకుంటే తర్వాత తిప్పేసుకోవచ్చండి. మనం డాట్స్ వేసుకున్న తర్వాత నేను సపోర్ట్ కోసం ఒక కుట్టు అయితే వేసుకుంటాను. తర్వాత తీసేస్తాను ఆ కుట్టిని. ఇలా రెడీ చేసేసుకోవాలండి. 2 చూసారా, రైట్ నెక్ లెఫ్ట్ నెక్ ఇలా 2 రెడీ చేసేసుకోవాలి. తర్వాత డాట్స్ అనేది 4.5కి ఇలా మార్క్ చేసుకుంటానండి. స్టార్టింగ్ నుంచి 4.5కి మార్క్ చేసుకొని అటు 1 ఇంచు ఇటు 1 ఇంచు పైకి వచ్చి 3 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకుంటాను డాట్స్. నేను డాట్కి మధ్యలో 1.5 గ్యాప్ వచ్చేటట్టు ఇలా స్టిచ్ చేసుకుంటాను. ఇలా స్టిచ్ చేసుకుంటే మీకు ఒక కప్పు సైజులో వస్తుందండి. మంచి ఇప్పుడు బ్రా సైజులా వస్తుంది అనమాట. బ్లౌజ్కి బ్రా షేప్లో ఉంటేనే ఈ ఫ్రంట్ మన షేప్ అనేది మనం బ్లౌజు సింగిల్ పళ్ళు వేసుకున్నా సరే అదే అక్కడ చాలా నీట్గా కనిపిస్తుందండి. అంటే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్లా కనిపిస్తుంది. నేను ప్రిన్సెస్ కట్ షేప్లానే నేను ఈ షేపు బ్లౌజులు కూడా నేను అలాగే కుడతానండి. తర్వాత ఈ షేపు ఇక్కడ ఈ బెల్ట్లు అనేది అతికేసుకోవాలి. ఇలా కుట్టి తర్వాత లైనింగ్ని ఇలా ఖర్చు లోపల పెట్టి మడత పెట్టి కుట్టేసుకోవాలి. ఈ షేప్ కుట్టడానికి చాలా విధాలుగా కుట్టచ్చు. ఇలా ఈజీ వేలో కూడా కుట్టచ్చు. మొత్తం మీద మనకు ఖర్చు కనపడకుండా లోపలికి కుట్టేసుకోవాలి. ఇలా 2 రెడీ చేసేసుకోవాలండి. నేను స్లీవ్స్ కూడా కరెక్ట్గా రెడీ చేసేసుకున్నాను. తర్వాత భుజాలు కుట్టేసుకోవాలండి. ఇది రైట్ సైడు. అలాగే చేతులు కూడా కుట్టేసుకోవాలి. ఇక్కడ మధ్యలో ఒక మార్క్ పెట్టుకొని కరెక్ట్గా ఇలా చూసుకొని స్లీవ్స్ అనేది ఎక్కడ తేడా రాకుండా ఇలా కొలుచుకొని ఇలా కుట్టుకొని వచ్చేయాలి. ఇలా కరెక్ట్గా ఇలా కుట్టుకోవాలండి. స్లీవ్స్ అనేది ఇలా కుట్టుకోవాలి. ఇలా కొంచెం రౌండ్ కాబట్టి నీట్గా కొంచెం పట్టుకుంటూ తిప్పాలండి. ఇక్కడ కూడా స్లోగానే కుట్టాలి. స్లీవ్స్ కుట్టేటప్పుడు రౌండ్స్ బాగా తిరుగుతుంది, ఎక్కడ ఉగ్గులు లేకుండా. ఇలా స్లీవ్స్ కుట్టేసుకోవాలి. తర్వాత సైడ్ జాయింట్లు అనేది చేసేసుకోవాలి. మనం ముందే మార్క్ చేసుకున్నాం కదా ఎక్కడ వరకు అయితే మనం కుట్టుకోవాలో ఆ మార్కింగ్ని బట్టి తర్వాత ఇంకా ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే మళ్ళీ బ్లౌజ్ పట్టుకుని ఆది బ్లౌజు ఎంత లూజ్ కావాలో, చేతులు ఎంత లూజ్ కావాలి, సంక్ ఎంత లూజ్ కావాలి, నడుము ఎంత లూజ్ కావాలో మన ఆది బ్లౌజ్ని బట్టి చూసుకొని ఇలాగా పైనుంచి కిందకి స్టిచ్ అనేది ఫస్ట్ మెయిన్ స్టిచ్ అనేది వేసేసుకోవాలండి. తర్వాత ఖర్చుకు స్టిచ్ అనేది వేసేసుకోవాలి.
తర్వాత ఓవర్లాక్ చేసేసుకున్నాను. ఎంత మంచి బ్లౌజ్ అంటే మీ అందరికీ ఐ హోప్ నచ్చుతుంది అనుకుంటున్నాను. ప్లీజ్ మీరు కూడా స్టిచ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.